ఒకే ఒక్క నియోజకవర్గం, ఇప్పుడు ఒక సరికొత్త జిల్లా. గిరిజన చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రంపచోడవరంలో ఏం జరిగిందో తెలుసా? గిరిజనుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రంపచోడవరంలో ఘనంగా జరిగింది 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ స్పీడ్తో పోలవరం జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతోందని స్వయంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు ప్రకటించారు. కేవలం ఈ జిల్లా కోసమే రూ. 4,000 కోట్లకు పైగా నిధులతో రోడ్లు, తాగునీరు, ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని. అంతేకాదు, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు గిరిజన ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 20,000 సాయం, తల్లికి వందనం, రూ. 4,000 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో రికార్డులు సృష్టిస్తోందన్నారు. రంపచోడవరంలో అన్న క్యాంటీన్ విజయవంతం కాగా త్వరలోనే చింతూరులో కూడా అన్న క్యాంటీన్ రాబోతోందన్నారు. భవిష్యత్తులో చింతూరు ప్రాంతంలో మరో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే హింట్ ఇచ్చారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, జేసీ ప్రశాంత్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో పీవీటీ గిరిజన గ్రామాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అంగన్వాడీ పిల్లల గ్రాడ్యుయేషన్ డే, మత్స్యకారులకు యూనిట్ల పంపిణీతో రంపచోడవరం జూనియర్ కాలేజీ ప్రాంగణం పండగ వాతావరణాన్ని తలపించింది.